ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. తెలంగాణలో నేటి నుండి బడులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వము నిధులు విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 739 పాఠశాలను ఎంపిక చేసింది. మనం డిచ్పల్లి ప్రాంతంలో ఉన్నాం. ఈ డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్నాం. డిచ్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాల ఇది హరిజనవాడ గన్పూర్కు సంబంధించిన ప్రాథమిక పాఠశాల. బడులు ప్రారంభమైనాయి కానీ ఈ బడుల్లో ఒక విద్యార్థిని కూడా లేడు. ఎందుకంటే బడులు ప్రారంభమైనప్పటికీ కూడా ఈ స్కూలు వర్క్ నడుస్తుందని చెప్పి స్కూల్కు ప్రారంభించలేదు. ఈ స్కూల్లో ఒక టీచర్ కానీ ఒక విద్యార్థిని కానీ లేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నేటి నుంచి బడులు ప్రారంభం కావాలని చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా అన్ని స్కూళ్ళలో బడులు ప్రారంభమైనాయి కానీ ఈ స్కూలు విద్యార్థులు రాలేదు. ఇక్కడ స్కూల్కు సంబంధించిన టీచర్లు కూడా లేకపోవడం గమనార్హం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ముఖ్యంగా ఎలక్ట్రికల్, అదేవిధంగా ఫ్లోరింగు, కిటికీలు, దాంతోపాటు బెంచీలు వీటన్నింటినీ సరిదిద్ది అదేవిధంగా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది. దీనికి అంతటికి సంబంధించి ఈ పాఠశాలకు సుమారు 2 నుంచి 3 లక్షల నిధులు వచ్చాయని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే స్కూళ్ళు అయితే ప్రారంభమైనాయి. దీనికి సంబంధించి స్కూల్కు సంబంధించిన ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం. ఎందుకంటే బడులు ప్రారంభమైన రోజు బడులు తెరిచి ఉండాలి. దానికి సంబంధించిన విద్యార్థులు వస్తారు, దానికి సంబంధించిన పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఉంటారు. కానీ ఈ పాఠశాల మొత్తంగా వర్క్తో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బడులు ప్రారంభానికంటే ముందే పాఠశాల పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పన కోసం పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మనం డిచ్పల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గన్పూర్ హరిజనవాడ పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఈ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం 2 నుంచి 3 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఆ విడుదల చేసిన డబ్బును మాత్రం కాంట్రాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. మేము ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాం, ఈరోజు స్కూలు బంద్ ఉంది, దీనికి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎలక్ట్రీషియన్ కూడా దాన్ని చూడొచ్చు, ఫ్యాను బిగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చేసిన పనులు ఏవైతే పూర్తి స్థాయిలో చేయాలి. కానీ ఈరోజు ఇంకా ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పాఠశాల బంద్ పెట్టడం అంటే ప్రభుత్వము చెప్పింది ఏంటంటే దానికి అందరికి సంబంధించి పాఠశాలలు బంద్ లేకుండా పాఠశాలల ప్రారంభానికంటే ముందే మౌలిక వసతులు కల్పించాలి, దీనికి అందరికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలనే అంశాన్ని ప్రభుత్వము పూర్తి స్థాయిలో వారందరికీ కూడా చెప్పిన పరిస్థితి. కానీ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ హరిజనవాడ పాఠశాలలో అయితే స్కూల్ బంద్ పెట్టి పనులైతే సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే విధులకు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా విధులు రాకుండా స్కూల్ బంద్ పెట్టి మౌలిక వసతుల కల్పన కోసం ఫ్లోరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటించకపోవడం దీనికి అంతటికి సంబంధించి కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే బడులు ప్రారంభమైన రోజు బడి ప్రారంభం కాకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే బడులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఈ బడులు ప్రారంభించకపోవడం, ఈ బడి హరిజనవాడలోని బడికి పిల్లలు కూడా రాకపోవడం అయితే దురదృష్టకరమని చెప్పొచ్చు. ఈ పనులైతే సాగిస్తున్నారు కానీ ఇక్కడ టీచర్స్ కూడా ఎవరూ లేకపోవడం దీనికి అంతటికి సంబంధించి చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడుల మౌలిక వసతుల కల్పన కోసం నిధులైతే వెచ్చించిన నిధులను పూర్తి స్థాయిలో బడులు ప్రారంభానికి ముందే మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఇక్కడ బడి ప్రారంభమైనప్పటికీ బడిని మూసేసి పనులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. బడులు ప్రారంభానికి ముందే మౌలిక వసతులు కల్పించాలని పూర్తి స్థాయిలో పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని గన్పూర్ పాఠశాలలో బడి మూసేసి వేరే ప్రాంతంలో కూర్చున్నామని చెప్పి పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయునిరాలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ బడులకు అసలు ఎందుకు ఇక్కడ మూసేశారనే అంశానికి సంబంధించి వారు అన్నారు. చెప్పండి మేడం, ఈ పాఠశాలలో ఎందుకు మూసేశారు, మీరు వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ మార్నింగ్ మేము 9కే వచ్చామండి స్కూల్కు. మేస్త్రీలు ఇప్పుడే వచ్చాము, పని ఇంకా కాలేదని చెప్పారు. నిన్న కూడా ఫోన్ చేశాము, వర్కర్స్ లేరు, అందుకే పని లేట్ ఇచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయిందని చెప్పారు. మేము అంగన్వాడీలో కూర్చొని పిల్లలకు అన్నం కూడా వండి పెడుతున్నాము. పిల్లలు కూర్చున్నారు అక్కడ అంగన్వాడీలో. మీ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఇక్కడ ఈ స్కూల్కు సంబంధించి ఎంతమంది టీచర్లు ఉంటారు? 2 టీచర్స్ ఉన్నాము, 43 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఈరోజు 5th క్లాస్ వాళ్ళకు రికార్డ్ షీట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈరోజు 15 మెంబర్స్ పిల్లలు వచ్చారు, అంగన్వాడీలో కూర్చొని ఉన్నాం. అంటే అక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఇక్కడ పని జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది, తొక్కితే అంత ఫ్లోరింగ్ పోతుందని చెప్పేసి ఫస్ట్ ఇక్కడే కూర్చుందాం అనుకున్నాము.
కొంచెం పక్కకు కూర్చుంటే చేయడానికి బాగుంటుందని చెప్పి మేము పక్కన కూర్చున్నాం. అంటే ప్రభుత్వం చెప్పింది పాఠశాలలు ప్రారంభానికంటే ముందే పనులన్నీ చక్కబెట్టాలి, పిల్లలు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా పనులు పెండింగ్ ఉండకూడదు అని చెప్పి, మీరేమో స్కూల్ మూసేసి వేరే దగ్గర కూర్చున్నామని చెప్తున్నారు. ఎందుకు అసలు? కాంట్రాక్టర్స్ మాకు వర్క్ లేట్గా ఇచ్చినారు కాబట్టి మేము పని అన్ని చోట్ల మాకు చేయడం కొంచెం కష్టమైంది, లేబర్స్ ప్రాబ్లం అయింది, అందుకే ఇబ్బంది అయింది అని చెప్పారు. మేమేమో కాంట్రాక్టర్తో డైలీ కాంటాక్ట్లోనే ఉంటున్నాము, కానీ వాళ్ళు చేస్తామని చెప్పేసి వర్కర్స్ లేరు, అందుకే ఇబ్బంది అయింది మేడం అని చెప్పారు. ఎంత ఫండ్స్ వచ్చినాయి మీ స్కూల్కి? 350 lakhs వచ్చాయి. అంటే అక్యురేట్ కాదు, పని అయిన తర్వాత ఎంబీ రాసుకుంటామని చెప్పారు సార్. అంటే ఏమేమి వర్క్స్ కోసం వచ్చాయి? ఫ్లోరింగ్ ఒకటి, బాత్రూమ్స్ లీకేజ్ చాలా ఉండింది, అది స్లాబ్ మొత్తం తీసేశారు, అది ఒకటి చేస్తామన్నారు. లోపల ఎలక్ట్రిక్ 2 ఫ్యాన్స్ ట్యూబ్లైట్స్ చేసేసారు. ఆ పని మాత్రం కంప్లీట్ అయింది. ఇది వర్కర్స్ లేకపోవడం వల్ల లేట్ అయిందని చెప్పారు. మొత్తంగా చూసుకోవచ్చు, వర్కర్స్ లేకపోవడం వల్ల స్కూల్కు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఆలస్యమైంది. కాంట్రాక్టు సరైన సమయంలో దీనికి స్పందించి పూర్తి స్థాయిలో స్కూల్ కంటే ముందే చేయలేకపోయాడు. వర్కర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. మా పాఠశాలకు 3.5 లక్షల వరకు వచ్చి ఉంటాయి, ఎందుకంటే పనులు పూర్తయిన తర్వాత ఎంబీ రాసిన తర్వాతనే దీనికి అంతటికి సంబంధించి ఎన్ని డబ్బులు వచ్చాయని తెలుస్తుందని చెప్పి స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయునిరాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మౌలిక వసతులు కల్పన కోసం బడుల కంటే ముందే పనులు కంప్లీట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ హర్జనివాడకు సంబంధించిన పాఠశాలలో స్కూల్ బంద్ పెట్టి వేరే అంగన్వాడీ సెంటర్లో కూర్చున్నామని చెప్పి స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయునిరాలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ జిల్లా విద్యాధికారి కానీ పూర్తి స్థాయిలో స్పందించి ఈ ఏదైతే స్కూల్కు సంబంధించిన బడులలో పనులు జరగడం పూర్తిగా పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి. దీనికి అంతకు సంబంధించి పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చేసి ఉంటే ఇప్పటికే ఈ పనులన్నీ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని గన్పూర్ హర్జనివాడ పాఠశాలలో మూసి ఉండడం అయితే గమనార్హం. ఎందుకంటే పాఠశాలలో వర్క్ నడుస్తుంది, వేరే దగ్గర ఉన్నామని చెప్పి టీచర్లు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.